అధ్యక్ష, మా ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా తయారైన అధ్యక్ష. ఏదైతే రామ్నగర్ గాని, గంగాపుత్ర కాలనీ గాని, పద్మా కాలనీ, చిక్కడపల్లి ఇలాంటి ప్రముఖమైన రోడ్లలో కూడా ఏరియాలో ఎటు చూసినా కానీ చెత్త కూడా తయారైనాయి. గతంలో ఎప్పుడు చూసినా కానీ ప్యాచ్ వర్క్స్ కానీ ప్లస్ ఇంకోటి వర్క్స్ చేస్తూ రిపేర్ చేసేవాళ్ళు. ఈనాడు అలాంటి కార్యక్రమాలు ఏమి చేయకుండా ప్రభుత్వము పుట్టిన ఉద్దేశంగా తెలియపరుస్తున్నాను. ఒకసారి మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి ఆలోచించినట్టయితే అక్కడ రోడ్లు ఏమాత్రం బాగాలేదు అధ్యక్ష. ఎప్పుడు చూసినా కానీ అక్కడ ట్రాఫిక్ విపరీతమైన హెల్డప్ అవుతున్నది, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతున్నది. అక్కడ సినిమా హాల్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. సినిమా హాల్స్ వదిలినప్పుడు కానీ పబ్లిక్ ఆగిపోతున్నది. దయచేసి అక్కడ ఏరియాలో కొంచెం రోడ్ డెవలప్ చేస్తూ అక్కడ పబ్లిక్ ట్రాఫిక్ కూడా క్లియర్ గా చేసి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే కాకుండా హైదరాబాద్ నగరంలోని సుందరయ్య పార్క్ చుట్టుపక్కల ఉన్న రోడ్స్ అన్ని పూర్తిగా అధ్వానంగా తయారైపోయిన ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ రోడ్లు పూర్తి ఒక్క రోజుకు డైలీ 5,000 కి 6,000 మంది వాకర్స్ వచ్చే లాంటి ప్రదేశమైన సుందరయ్య పార్క్ దగ్గర ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి అక్కడ కూడా మళ్ళీ ఆ రోడ్స్ అన్ని డెవలప్ చేసేసి అందరికీ సౌకర్యవంతంగా తయారు చేయాలని కోరుకుంటున్నాను. చాలా చోట్ల ఒకసారి చూస్తే హైదరాబాద్ నగరాన్ని ఇంత గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరాన్ని కోరుకునే వాళ్ళు. మరి ఈనాడు ఎవరైనా కానీ సెలబ్రిటీస్ కానీ ప్లస్ ఇంకోటి ఇంటలెక్చువల్స్ కానీ రిటైర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు హైదరాబాద్ నగరంలో ఉండాలని కోరుకునే వాళ్ళు. ఈనాడు హైదరాబాద్లో పెద్ద అధికారులు, వ్యాపారవేత్తలు